హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం మూవ్ జీరోస్ అనే లీడ్ కోడ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. క్వశ్చన్ సాల్వ్ చేసే కన్నా ముందు అసలు క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే మనకు ఒక అరే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక అరే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ అరే అనేది 1 0 2 0 3 1 అనుకోండి. ఇలా ప్రొవైడ్ చేసినప్పుడు ఏం చేయాలంటే జీరోస్ అనేవి లాస్ట్లోకి ఉండాలి అండ్ మిగతా ఎలిమెంట్స్ అనేవి ఫస్ట్లోకి ఉండాలి వితౌట్ కరెక్టింగ్ ది ఇప్పుడు 1 2 3 1 అనే పొజిషన్స్ మార్చదు. మామూలుగా ఏం చేస్తారంటే సార్ట్ కొట్టేస్తారు. బట్ సార్ట్ అనేది పనిచేయదు ఇక్కడ. ఎందుకంటే వీటి యొక్క పొజిషన్స్ ఆర్డర్ అనేది ఇట్లనే ఉండాలి, 1 2 3 1 అనే ఉండాలి. ఇది ఫైనల్గా ఏమవ్వాలంటే 1 2 3 1 0 0 ఇట్లా అవ్వాలి. సో ఇది మనం అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇది ఎలా చేస్తామంటే దీనికి అప్రోచ్ మనం చూద్దాం. ఏం చేస్తానంటే ఎల్ అనేది తీసుకుంటాను, లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్. సో ఎల్ ఆర్. సో ఇనిషియల్గా ఎల్ 0 తీసుకుంటాను. సో ఏం చేస్తానంటే ఇప్పుడు ఎల్ అనేది ఇక్కడే ఉంటుంది పాయింటింగ్ ఫస్ట్ వన్. ఆర్ ఏం చేస్తుందంటే 0 కనపడినప్పుడల్లా స్కిప్ కొట్టేస్తుంది. బట్ ఎలిమెంట్ కనపడినప్పుడల్లా ఏం చేస్తుందంటే ఆ ఎలిమెంట్ ఇంకా ఎల్లో ఉన్న ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని స్వాప్ చేస్తుంది. సే ఒక నిమిషం. సో ఇప్పుడు ఇనిషియల్గా ఆర్ ఏమవుతుంది, ఆర్ 0 అవుతుంది. సో ఆర్ అనేది 1. సో ఎల్లో ఉన్న ఎలిమెంట్ ఆర్లో ఉన్న ఎలిమెంట్ సేమే, రెండు సేమ్ ఇండెక్సెస్. సో స్వాప్ అవుతాయి, 1 అక్కడక్కడే ఉంటుంది. నెక్స్ట్ ఆర్ అనేది 0 దగ్గరికి వెళ్తుంది. సో 0 దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, 0 కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది స్కిప్ కొట్టేసి. ఇప్పుడు 2 దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎల్లో ఉన్న ఎలిమెంట్ సారీ ఒకటి చెప్పడం మర్చిపోయినా. ప్లస్ అయినాక ఎల్ ప్లస్ ఈక్వల్ టు 1 అయిపోయింది. ఎల్ ప్లస్ ఈక్వల్ టు 1 అయింది. ఇప్పుడు పాయింటింగ్ టువర్డ్స్ దిస్. ఎల్ ఏమో 1 అయింది. ఇప్పుడు ఫస్ట్ ఏమైంది, ఎల్ ఆర్ మనం స్వాప్ చేసాం కదా, స్వాప్ చేసినామంటే ఎల్ ప్లస్ ఈక్వల్ టు 1 అయిపోయింది. సో ప్లస్ 1 అయినాక ఇప్పుడు ఇండెక్స్ ఇస్ పాయింటింగ్ టువర్డ్స్ 0 ఇక్కడ. ఇప్పుడు ఆర్ మనం 0 స్కిప్ కొట్టేసి ఇక్కడికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు 1 ప్లేస్లో ఉన్న ఎలిమెంట్ 2 ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ స్వాప్ అవుతాయి. సో ఈ రెండు స్వాప్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎల్ ప్లస్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎల్ ప్లస్ ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు ఎల్ ఇక్కడ పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్ ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చింది. ఆర్ ఇక్కడికి వచ్చి 0 కాబట్టి స్కిప్ చేసి నెక్స్ట్కి వెళ్ళింది. ఆర్ ఇప్పుడు ఏమైంది, 4 అయింది. సో 4th ఇండెక్స్లో ఉంది 3, సెకండ్ ఇండెక్స్లో ఉంది 0. ఇప్పుడు ఈ రెండు స్వాప్ అవుతాయి. మనకి అరే ఏముంది 3 0. నెక్స్ట్ ఎల్ ప్లస్ ఈక్వల్ టు 1 అవుతుంది. డిస్కస్ చేసినట్టే ఎల్ ప్లస్ ఈక్వల్ టు 1 అవుతుంది. అండ్ ఆర్ ఇక్కడ 0 కనపడ్డది కాబట్టి అగైన్ స్కిప్. లాస్ట్కి ఆర్ ఈక్వల్ టు 5th ఇండెక్స్ 1, ఎల్ ఈక్వల్ టు 3. సో ఈ రెండు స్వాప్ అవుతాయి. సో ఈ రెండు స్వాప్ అయినప్పుడు మనకి మన రిక్వైర్డ్ అరే అనేది వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ అవర్ రిక్వైర్డ్ అరే. వచ్చింది కదా. సో ఇది మనం రిటర్న్ చేస్తాం. సో దీనికి మనము ఇప్పుడు కోడ్ చూస్తే మీకు క్లియర్ కట్ అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది. సో కోడ్ చూడండి. ఓకే, కోడ్ ఏమవుతుందంటే ఫస్ట్ ఒక లెఫ్ట్ పాయింటర్ తీసుకోవాలి, లెఫ్ట్ ఈక్వల్ టు 0. అండ్ ఆర్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇటరేట్ అవ్వాలి అండ్ 0 కనపడినప్పుడల్లా స్కిప్ చేయాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ నమ్స్ అండ్ ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0 దెన్ కంటిన్యూ. ఓకే, ఎల్స్లో ఏం పెట్టాలంటే నమ్స్ ఆఫ్ ఎల్ కామా నమ్స్ ఆఫ్ ఐ. ఐ అంటే ఏంటి, ఇందాక మనం ఆర్ అని అనుకున్నాం కదా, అది ఆర్. సో రైట్ ఇండెక్స్ అని ఆర్ రీనేమ్ చేద్దాం. సో ఇది స్వాప్ చేస్తున్నావు. నమ్స్ ఆఫ్ ఆర్, దిస్ ఈస్ హౌ వి స్వాప్ ఇన్ పైథాన్, నమ్స్ ఆఫ్ ఎల్. సో దీని మీనింగ్ ఏంటంటే ఎల్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని ఆర్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్తో స్వాప్ చేస్తున్నాం. ఎల్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని ఆర్ ఇండెక్స్తో అసైన్ చేస్తున్నాం. ఆర్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని ఎల్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్తో అసైన్ చేస్తాం. అండ్ ఇది చేసాక ఏం చేస్తాం, ఎల్ ప్లస్ ఈక్వల్ టు 1 చేస్తాం. ఎల్ ప్లస్ ఈక్వల్ టు 1. సో లెట్స్ రన్ ది కోడ్. కోడ్ అనేది యాక్సెప్ట్ అయింది. సబ్మిట్ చేసి చూద్దాం. ఎవ్రీ టెస్ట్ కేస్ ఈస్ పాసింగ్. అండ్ ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో క్వశ్చన్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.